హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో 28th మేము షిరిడీకి స్టార్ట్ అయిపోయామండి. ట్రైన్లో జర్నీ చేస్తున్నాము. సో నేను ధన్వి మాత్రమే వెళ్తున్నాము. నిహాల్కి ఎగ్జామ్ ఉండడం వల్ల కాంత నిహాల్ రావడం లేదు. సో దసరా కోసం అని చెప్పి బయలుదేరుతున్నామండి. ట్రైన్లో ఖాళీగా ఉండడం ఎందుకని మెహందీ పెట్టేసుకున్నాము. మార్నింగ్ అరౌండ్ 9 o'clock మేము కోపర్గాం స్టేషన్లో దిగేసామన్నమాట. ఇదే ఆ రైల్వే స్టేషన్. ఆమె స్టేషన్కి ఆటో పంపిస్తా అన్నారు. ఎందుకు వాళ్ళని ట్రబుల్ చేయడం అని చెప్పి ఫస్ట్ షేర్ ఆటో దొరుకుతుందేమో చూస్తానన్నాను. సో బయటకు వెళ్ళామండి. 2 ఎగ్జిట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఎగ్జిట్లో కనుక బయటకు వెళ్తే అక్కడ అన్ని షేర్ ఆటోస్ అవైలబుల్ ఉంటాయి, పెద్ద ఆటోలు. అలాగే ఫ్రంట్ ఎగ్జిట్లో కనుక మనం బయటకు వస్తే ఓన్లీ ప్రైవేట్ ఆటోలే ఉంటాయండి. ప్రైవేట్ ఆటోకి అరౌండ్ 500 ఛార్జ్ చేస్తారు. సేఫ్గా ఉంటుంది కదా అని చెప్పి మేము ప్రైవేట్ ఆటోలో కాకుండా షేర్ ఆటోలోనే స్టార్ట్ అయిపోయాము. 17 కిలోమీటర్స్ అండి ఇక్కడ నుంచి మనం షిరిడి వెళ్ళాల్సింది. సో 17 కిలోమీటర్స్కి 100 రూపీస్ పర్ హెడ్ అనేది వర్త్నే అని చెప్తాను. సో మాకు అరౌండ్ 1 hour పట్టిందండి. ఎందుకంటే ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి కదా, కొన్ని రోడ్స్ బ్లాక్ ఉన్నాయంట. సో దానివల్ల అన్ని వెహికల్స్ని ఒకటే డైరెక్షన్లో ట్రావెల్ చేయడం వల్ల కొంచెం టైం పట్టింది. సో అరౌండ్ 1 hourకి మేము రావాల్సిన ప్లేస్కి వచ్చేసేసాము. మేము స్టే చేసే ప్లేస్ ఇదే అనమాట. ఈ హోటల్ కార్లేండి, ఆపోజిట్లో ఉంది సైకిల్ స్వామి ఆశ్రమం అని చెప్పి. ఇక్కడ మాకు మెంబర్షిప్ ఉందన్నమాట. సో ఎప్పుడు మేము షిరిడి వచ్చినా ఇక్కడే స్టే చేస్తాము. సో ఆల్రెడీ అమ్మ వాళ్ళు అందరూ వచ్చేసి ఉన్నారు. సో మేము కూడా వెళ్ళి ఫ్రెష్ అయిపోయాము. ఇక్కడ ఒక హాల్ ఉందండి ఈ ఆశ్రమంలో. సో ఆ హాల్లో అమ్మ నవరాత్రులు ప్రతి సంవత్సరం నవరాత్రులకి పూజలు జరుపుతారు, సాయిబాబాకి అలాగే అమ్మవారికి కూడా. సో మేము కూడా ఫ్రెష్ అయిపోయి ఈ పూజలో పాల్గొన్నామన్నమాట. మేము వచ్చే టైంకి కొంచెము భజనలు హారతులు జరుగుతున్నాయి అమ్మవారికి. ఈరోజు సరస్వతీదేవి అలంకారం అంట. సో మేము కూడా పూజలో పాల్గొన్నామండి. సో పూజ అయిపోయిన తర్వాత భోజనం కూడా ఇక్కడే ఉంటుంది. ఈరోజు వెజిటేబుల్ పులావ్ ఏమో చేశారు ప్రసాదం కోసం అని చెప్పి. కిందే భోజనం ఉంటుంది, రూమ్స్ పైన ఉంటాయి, కింద హాల్లో మనకి భోజనం ఉంటుందన్నమాట. సో వీళ్ళందరూ కూడా ఆంధ్ర నుంచి వచ్చారండి. అమ్మ తరపు నుంచి వచ్చారు, కాకినాడ, తుని, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు. అందరూ కలిసి ఈ నవరాత్రులు ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా బాగా జరుగుతుందండి నవరాత్రులు ఇక్కడ. సో మధ్యాహ్నం మేము బాబా వారికి హారతి కంప్లీట్ చేసుకున్న తర్వాత భోజనం చేసేసి టెంపుల్ దగ్గరికి బయలుదేరామండి. ఎందుకంటే ఇప్పుడు టెంపుల్ దగ్గర మనకి ఒక చిన్న ప్రోగ్రామ్ ఉందన్నమాట. మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుందండి. టెంపుల్ ఎదురుగా ఒక హాల్ ఉంటుంది, దీన్ని శతాబ్ది మండప్ హాల్ అంటారు. ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు సాయిబాబా కోసం అని చెప్పి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే ఒక పెద్ద ప్రాసెస్సే ఉంది. మనం 2-3 months ముందే షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ SSST వాళ్ళకి అప్లికేషన్ వేసుకుంటే గనక వాళ్ళు మన వర్క్ని ఫస్ట్ చూస్తారండి. అంటే మనం ఎస్టాబ్లిష్డ్ యూనివర్సిటీ నుంచి ఉన్నామా లేదా, అంటే ఇన్స్టిట్యూషన్ నుంచి ఉన్నామా లేదా, మన ప్రీవియస్ వర్క్ అన్నీ చూసి కానీ మనకి ఇక్కడ పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ ఇవ్వరు. కానీ అమ్మవాళ్ళు గత 21వ తారీఖు నుంచి ఇక్కడ పారాయణాలు రెగ్యులర్గా జరుపుతున్నారనమాట. దీన్ని వాళ్ళు అక్కడ ఈనాడు భారత్ మహారాష్ట్ర పేపర్లో కూడా ప్రచురించారండి. దాదాపు 200 మంది కలిసి 250 సార్లు పైగా ఈ సాయి సచరిత్ర పుస్తకాన్ని పారాయణం చేయడం జరిగిందండి. ఇది చాలా గొప్ప సేవనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పారాయణం చేసిన వాళ్ళందరూ తమ కోసం కాకుండా పక్కన వాళ్ళ కోసం, అంటే ఎవరైతే షిరిడి రాలేక సమస్యలతో బాధపడుతున్నారో, అలాగే ఫిజికల్లీ డిసేబుల్డ్ చిల్డ్రన్ ఉంటారు కదా, అనాథ పిల్లలు కానీ, కళ్ళు ముక్కు చెవులు సరిగ్గా వినపడిన పిల్లలు కానీ, ఇలాంటి వాళ్ళందరి కోసం వీళ్ళు పారాయణం చేశారండి. ఇది చాలా గొప్ప సేవనే చెప్పుకోవాలి. ఈ సేవని గుర్తించిన షిరిడి సాయి సంస్థాన్ వాళ్ళు ఇక్కడ పర్ఫామ్ చేసే అవకాశాన్ని ఇచ్చారండి. ఆ విధంగా వీళ్ళందరి వల్ల ధన్వీకి కూడా ఇక్కడ పర్ఫామ్ చేసే అవకాశం దొరికిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అండి. ఇక్కడ గ్రీన్ టవల్ వేసుకున్న వీళ్ళందరూ ఆంధ్ర నుంచి వచ్చారు. సో గ్రీన్ టవల్ ఎందుకు వేసుకున్నారంటే వీళ్ళందరూ బాబా దీక్ష తీసుకున్నారండి. ఈ 7 రోజులు బాబా దీక్ష తీసుకొని రూమ్ దగ్గర ఉన్న హాల్లో పూజలు నిర్వర్తించి ఆ తర్వాత ఇక్కడ హాల్ దగ్గరకు వచ్చి శ్రద్ధగా పుస్తకాన్ని చదివారండి, పారాయణాన్ని కంప్లీట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి అమ్మతో వీళ్ళందరూ ఉండి ఈ కార్యక్రమాన్ని ఎంతో సక్సెస్ఫుల్ చేశారండి. 7 రోజుల పారాయణం చాలా పెద్ద సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. సో వీళ్ళందరి ఆశీస్సులు దీవెనలతో ధన్వి కూడా ఇక్కడ పర్ఫామ్ చేసే అవకాశం దొరికింది. సాయి ఆశీస్సులు తనకి మంచిగా దొరికాయండి. తను ఎలా చేసింది అనేది పక్కన పెడితే వీళ్ళందరి ఆశీస్సులు ఉండడమే గొప్ప విషయంగా ఫీల్ అవుతుంది. కొంచెం నేను ఇక్కడ తను ఎలా చేసినా మీకు ఇక్కడ చూపిస్తాను.
ఇక్కడ అమ్మ వాళ్ళు కోలాటం కూడా ప్రదర్శించారండి. ఒక్కసారి చూడండి ఎలా ఉందో. షిరిడి సాయి ట్రస్ట్ వాళ్ళు సమాధి మందిరం పైన ఉంచిన షాల్ని అలాగే కొబ్బరికాయని తీసుకొచ్చి అమ్మకి ఇచ్చి సత్కారం చేశారండి. ఇది చాలా ప్రౌడ్ మూమెంట్ ఆఫ్ ఎవ్రీ డాటర్ అని చెప్పుకోవాలి. అలాగే అది మూర్తి అంకుల్ అండి, అమ్మకి రైట్ హ్యాండ్. అలాగే ధన్విక్ కూడా ఈ చిన్న పర్ఫార్మెన్స్కి కూడా గొప్ప ఆశీస్సులే దొరికినాయి అని చెప్పుకోవాలన్నమాట. వాళ్ళ అమ్మమ్మ చేసిన సేవల వల్ల ఇంత చిన్న వయసులోనే ధన్వికి మంచి సత్కారం దొరికిందండి. అలాగే షిరిడి సాయి సన్నిధిలో తనకి డ్యాన్స్ చేసే అవకాశం దొరికింది. షీఈ్ రియల్లీ బ్లెస్డ్ అనమాట. తనకి బాబావారి కళ్ళు కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆ రోజు అక్కడ ఉన్న 150 మందికి కూడా డైరెక్ట్ దర్శనాన్ని షిరిడి సాయి సంస్థాన్ వాళ్ళు ప్రొవైడ్ చేశారండి. అంటే ఎటువంటి క్యూ లైన్లో నిలబడేది లేకుండా వితిన్ 10 minutesలో మాకు దర్శనం అయిపోయిందనమాట. సో 150 మెంబర్స్ని డైరెక్ట్గా సాయి సన్నిధికి తీసుకొని వెళ్ళారు. అలాగే ఇంతకన్నా గొప్ప విషయం ఏంటి అంటే ధన్విని సాయిబాబా ఎదురుగా డ్యాన్స్ చేయమని అన్నారు. సో తను మంచిగా తనకు వచ్చిన 4 స్టెప్పులే బాబా సమాధి ముందు వేసిందండి. అది చాలా అంటే చాలా గొప్ప విషయము. సో ఆ రోజు దర్శనం అండి, మాకు సాయితాత దర్శనం ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది. వీఆర్ సో 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 బ్లెస్డ్ అనమాట. లోపలికి కెమెరాస్ అన్ని అలో లేదు కాబట్టి నేను ఆ రోజు లైవ్ దర్శనం తీసుకొని మీకు చూపిస్తున్నాను ఇక్కడ. తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత అందరం బయటకు వచ్చేసాము. ఇంకా చూడండి సందడి, కోలాటాలు వేసేవాళ్ళు. సాయంత్రం మాకు డైలీ ఇక్కడ ఏమవుతుందంటే 5 గంటలకి దీపోత్సవం జరుగుతుంది. సో అందరూ దీపాలు తెచ్చుకున్నారు. ఆ దీపం తీసుకొని గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తారు. తర్వాత కరెక్ట్గా హారతి టయానికి మన ద్వారకామి దగ్గరకు వచ్చి బాబాకి హారతి ఇస్తారనమాట. ఆ తర్వాత రూమ్ దగ్గరికి వెళ్ళి హాల్లో మళ్ళీ పూజలు నిర్వర్తించి రాత్రి హారతి కూడా ఇచ్చిన తర్వాతే ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్తారు. రోజు మొత్తం ఎలా గడిచిపోతుందో షిరిడీలో అర్థమే కాదు. నాకు బాగా నచ్చిన ఇంకో విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుందండి, మానసికంగా ఎంతో ఆలోచనలు ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నిటినీ మర్చిపోయి ఒకటే మాట అండి, సాయి. వాళ్ళకి ఆ సాయిబాబా తప్ప ఇంకా ఏమీ గుర్తురాదు. ఎంత బాగా పూజలు చేసుకుంటా, ఎంతో బాగా ఆయన నామస్మరణ చేసుకుంటా షిరిడీ వీధుల్లో చక్కగా సంతోషంగా తిరుగుతారు. అది చాలా బాగా అనిపించింది నాకు మాత్రం. స్ట్రెస్ రిలీఫ్ కోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక రిఫ్రెష్మెంట్ అనేది ఉంటుందన్నమాట. వీళ్ళందరూ కూడా ఒక దగ్గరికి చేరి బాబావారి వాక్కు చెప్తారండి. అంటే జీవితంలో వాళ్ళు ఎటువంటి సమస్యల్ని ఫేస్ చేశారు, బాబావారి అనుగ్రహం వల్ల వాటి నుంచి ఎలా బయటకు వచ్చారు, కష్టాల నుంచి ఆయన ఎలా కడతీర్చారు, ఇలాంటివన్నీ అనుభవాలు ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటారండి. దానివల్ల ఏమవుతుందంటే ఎన్నో సమస్యల్లో బాధపడే వాళ్ళకి ఒక చిన్న ఆశ ఉంటుంది, మాకు కూడా సాయి ఉన్నారు, సాయి వల్ల మేము ఆ సమస్య నుంచి బయటకు రాగలము అన్న నమ్మకం అనేది కుదురుతుంది. సో అది కంపల్సరీ అండి. జీవితంలో మన కోసం ఒక 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 సోర్స్ అనేది ఉంది, మన కోసం ఆ బాబా నిలుస్తారు అన్న నమ్మకంతో వెళ్తారు కదా. అలాంటి వాళ్ళకి ఏ కష్టాన్నైనా ఎదిరించగల ఇది వస్తుందండి. అది నాకు చాలా బాగా నచ్చింది. అందరి మొహంలో ఒక రకమైన నమ్మకం అండి సాయి మీద. సో చాలా చాలా అంటే చాలా బాగుంటుంది షిరిడి వెళ్తే కనుక. వయసుతో సంబంధం లేదు, ఈ వయసు ఆ వయసు అని అందరి వయసు వాళ్ళు కూడా ఎంత ఆనందంగా తిరుగుతున్నారంటే అంత ఆనందంగా తిరుగుతున్నారు. సో ఈ దీపోత్సవం ప్రతిరోజు జరుగుతుంది. 21వ తారీఖు నుంచి ఆ అమ్మ నిర్వహిస్తున్నారన్నమాట. ఇలా చాలా మందికి అమ్మ గురించి తెలుసండి. తెలియని వాళ్ళ కోసం ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. గత 15 సంవత్సరాలుగా మా అమ్మ షిరిడి సాయిబాబా వారి సేవలో ఉన్నారనమాట. సేవ అంటే ఓన్లీ భగవంతునికే కాదండి, 30 ఆశ్రమాలని పైగా నడిపిస్తున్నారు. బియ్యం, సరుకులు, కూరగాయలతో పాటు వారికి కావాల్సిన కనీస సదుపాయాలను కూడా సమకూరుస్తున్నారు. అన్నదానం, వస్త్రదానం లాంటివి ఎన్నో చేశారు. కరోనా టైంలో కూడా అమ్మ ముందుకు వచ్చి అందరితో మంచి సేవ చేయించారండి. తన సేవని గుర్తించిన గవర్నమెంట్ కూడా మదర్ తెరీసా అవార్డుతో పురస్కారం ఇచ్చారనమాట. సో ఇలా తనకు చేతనైనంతలో అందరికీ మంచి సేవ చేస్తుంటారమ్మ. 2019 నుంచి షిరిడీలో నవవిధ సేవలు అని చెప్పి స్టార్ట్ చేశారండి. అంటే 2019లో 3000 క్వింటాల గోధుమల్ని షిరిడీ సంస్థాన్ వారికి అన్నదానం కింద ఇచ్చారు. అలాగే 2020లో 300 క్వింటాల కట్టెల్ని, పిడకల్ని మన ద్వారకామయ్య కోసం సమర్పించారు. 2021లో 3 లక్షల రూపాయలతో వస్త్రదానం చేశారు. అలాగే 2022లో నామ సప్తాహం జరిగిందండి. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి ఈ నామాన్ని 7 రోజుల పాటు కంటిన్యూగా షిరిడీ గడ్డ మీద చదవడం జరిగింది.
2023లో షిరిడి చుట్టూ ఉన్న ఎన్నో అనాథాశ్రమాలకి అన్నదానం చేశారండి. వాళ్ళకి బియ్యం వసతులు అన్నీ సమకూర్చారు. 2024 అంటే లాస్ట్ ఇయర్ 4 లక్షల రూపాయలతో బాబావారి పాదుకల్ని అంటే చెక్క పాదుకల్ని డిఫరెంట్ సైజెస్లో తయారు చేసి అందరికీ ఇవ్వడం జరిగిందండి ఆయన ఆశీర్వాదం లాగా. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేసరికి 250కి పైగా బాబావారి పుస్తకాన్ని పారాయణం చేశారు. సో నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి 108 ప్లేట్లతో బాబావారికి సార తీసుకెళ్తున్నారు. ఆ నెక్స్ట్ ఇయర్ 9వ సేవ క్రింద బాబావారి పల్లకి సేవ అనేది జరుగుతుందన్నమాట. సో చాలామంది ఈ సేవల్లో పాల్గొంటున్నారండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా మీరు ఈ కమెంట్ చేయండి, మీరు కూడా ఈ సేవలో పాల్గొవచ్చు. దీపోత్సవం కంప్లీట్ అయిన తర్వాత అందరూ కూడా గురుస్థాన్ దగ్గరికి ఒకటైపోతారండి. గురుస్థాన్ దగ్గర బాబావారికి ఆరతి జరుగుతుంది కదా, సో ఆరతిలో పాల్గొని మేమందరం కూడా ఆరతి ఇచ్చి తర్వాతనే బయలుదేరుతాం అనమాట. సో అలాగే మేము చావడి, ఇక్కడ చావడి కనిపిస్తుంది కదా, సో చావడిని కూడా సందర్శించుకున్నాము. అలాగే హనుమాన్ మందిర్, చావడికి ఈ సైడ్ హనుమాన్ మందిర్ ఉంటుంది, సో హనుమాన్ మందిర్ని కూడా దర్శించుకున్నాం అనమాట. ఆ తర్వాత అందరూ రూమ్కి బయలుదేరి వెళ్ళిపోతారు. సో ఈవినింగ్ ఆల్మోస్ట్ ఇదే షెడ్యూల్ ఉంటుంది అనమాట అందరిది ఈ నవరాత్రులు అన్నీ కూడా. సో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయిన తర్వాత మేమందరం కూడా మళ్ళీ హాల్లో ఏకమైపోయామండి. సో ఇప్పుడు కుంకుమార్చన అనేది జరుగుతుంది. ప్రజెంట్ పిల్లలు కోలాటాలు భజనలు అవుతున్నాయి అనమాట. దీని తర్వాత కుంకుమార్చన అనేది స్టార్ట్ అయిపోతుంది. సో కుంకుమ అలాగే పసుపుతో అమ్మవారిని కూడా వాళ్ళే తయారు చేసి అందరికీ రెడీగా ఉంచారనమాట. సో మేమందరం కుంకుమార్చన చేసుకున్నాము. స్పీకర్లో వాళ్ళు మనకి చెప్తా ఉంటారు, మనం జస్ట్ ఫాలో అయితే చాలన్నమాట. చాలా మంచిగా ఈ ప్రోగ్రామ్ కూడా జరిగింది. ఓం మహాగౌరీ నమః, ఓం చండికాయ నమః, ఓం సర్వజ్ఞాని నమః. కుంకుమార్చిన తర్వాత అమ్మవారికి ఆరతి ఇవ్వడం జరిగింది. అలాగే భజనలు కూడా కంప్లీట్ చేసేసారు. సో రాత్రికి మళ్ళీ బాబావారికి కూడా ఇంకొకసారి హారతి ఇస్తారనమాట. ఇక్కడ ఆరతి కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద భోజనం అనేది ఉంటుంది. సో ఒక్కొక్కసారి రైస్ ఉంటుంది మోస్ట్లీ, లేదంటే నైట్ టిఫిన్ రవ్వ ఉప్మా పెడతారనమాట. సో ఇక్కడ అది ఫ్రీగా ఆఫ్టర్నూన్ భోజనము నైట్ భోజనము ఈ సైకిల్ సమయం ఆశ్రమం వాళ్ళే ఫ్రీగా పెడతారు. సో వీళ్ళందరి తరపున కూడా అమ్మ ఒకరోజు వాళ్ళకి డొనేషన్ అనేది రాసిస్తారనమాట. సో ఇష్టమైన వాళ్ళు అక్కడ తింటారు, లేదంటే కొంతమంది బయట తింటారు. అందరం హ్యాపీగా అన్ని పూజలు చేసేసుకున్నాము. చాలా బాగా అనిపించింది ఈ పూజలన్నీ. నవరాత్రుల కోసం అని చెప్పి ఇక్కడ లలిత సహస్రనామం కూడా జరుగుతుంది. సో రోజు రాత్రిపూట లలిత సహస్రనామం కూడా చదివి మన పూజలు అనేది కంప్లీట్ చేస్తారు ఇక్కడ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే ఈ వీడియో వాచ్ చేశారో. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ బ్లెస్సింగ్ అస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో కంప్లీట్లీ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.